సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చింది బాపు ఘాట్ సంబంధించిన అక్కడ దాన్ని డెవలప్ చేసేందుకు అక్కడ ల్యాండ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ సంబంధించి. సో ఇంకా ఇంకా ఇప్పుడు గతంలో చాలా ఇష్యూస్ వచ్చాయి, మీరు కూడా తిరిగారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో. భూసేకరణ నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, ఏంది దాని స్టేటస్ ఏంటి? భరత్, మీకు వినపడుతుందా నేను మాట్లాడేది? వినపడుతుంది. ఎస్. హాయ్ భరత్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ తెలుగు. భరత్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ కరెక్షన్ ఏంటంటే, నేను కూడా సర్క్యులర్ చదివాను. అది వచ్చిన సర్క్యులర్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏంటంటే, వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి మిలిటరీ ల్యాండ్స్ ఈయడానికి ఇన్ ప్రిన్సిపల్ గా వాళ్ళు అంగీకరించినట్టు ఒక సర్క్యులర్. అది వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది కాదు, అది నాకు తెలిసి. కానీ ఇక్కడ ఒక పిటముడు ఉంది భరత్, ఇక్కడ ఒక కాంప్లికేషన్ ఉంది. ఏంటంటే, వాళ్ళు ఇన్ని ఎకరాల భూమి మాకు పోతుంది పలానా మండలంలో పలానా గ్రామంలో అని వాళ్ళకి సర్క్యులర్ ఇచ్చారు. దాని మార్కెట్ వాల్యుయేషన్ కూడా ఇచ్చినారు. యాజ్ ఫార్ ఎస్ ఐ నో, మిలిటరీ వాళ్ళు ల్యాండ్ యాక్విజిషన్ కి డబ్బులు తీసుకుంటారా? వాళ్ళు ల్యాండ్ కి ల్యాండ్ తీసుకుంటారు. సబ్జెక్ట్ ఫర్ కరెక్షన్ నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ల్యాండ్ కావాలన్నప్పుడు దాదాపు 150-200 ఎకరాల వరకు ల్యాండ్ మిలిటరీ వాళ్ళు గవర్నమెంట్ ఇస్తాము, ఇక్కడ ఎన్ని సర్వే నంబర్లు ఉన్నాయి, ఇది సంగతి అని వాళ్ళు సర్కులర్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ కి ల్యాండ్ ఇప్పుడు అదే గండిపేట మండల్లో లేదా అక్కడే గోల్కొండలో ఏదైతే వాళ్ళు సర్కులర్ ఇచ్చినారో, గవర్నమెంట్ దగ్గర అంత ల్యాండ్ ఉందా ఇవ్వడానికి? అసలు ఆ ల్యాండ్ ఎక్కడ ఇస్తా అని చెప్పారు? ఫస్ట్ ప్రాబ్లం నంబర్, కేంద్ర ప్రభుత్వం నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మేము మూసీ పరివాహక ప్రాంతం ప్రజల దగ్గరికి పోరాటం పోయినప్పుడు వాళ్ళ ఆస్తి కాపాడాలనే పోరాటం మేము ప్రోగ్రాం పెట్టాం. 3 రోజులకే రామచంద్రరావు గారు, స్థానిక ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు అందరూ కూడా వాళ్ళ బాధితుల దగ్గరికి పోయి మేము ఉంటాం, కాపాడుతాం అని చెప్పారు. ఇప్పుడు మీరు ఇన్ ప్రిన్సిపల్ గా ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారంటే మీరు ప్రాజెక్ట్ కూడా అనుకూలంగా ఉన్నట్టే కదా. మళ్ళీ మీరు ఆ రోజు చేసింది డ్రామా, లేకపోతే ఈ రోజు చేస్తున్న డ్రామా? ఇప్పుడు ఈ 200 ఎకరాలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం చుట్టుపక్కల. నాకు తెలిసినంత వరకు మిలిటరీ వాళ్ళు ల్యాండ్ యాక్విజిషన్ ఫర్ కైండ్ తీసుకోరండి. ఇప్పుడు డబ్బుల కోసం వాళ్ళు ల్యాండ్ యాక్విజిషన్ ఇవ్వరు. ల్యాండ్ కి ల్యాండ్ ఇవ్వాల్సింది. మీకు గుర్తుందా, మనకు అది ఇక్కడ ఇవ్వాలా వేరే ఎక్కడైనా ఇవ్వచ్చా? ఇది కాంప్లికేషన్. మామూలుగా గండిపేట మండల్లో ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుంది భరత్? వాల్యూ పక్కన థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ల్యాండ్ వాల్యూ పక్కన పెట్టు. ఎందుకు ఆ రోజు కంటోన్మెంట్లు తయారు చేశారు హైదరాబాద్ చుట్టుపక్కల, లేకపోతే చాలా నగరాల చుట్టుపక్కల అనేది మనకు తెలుసు. ఆ కంటోన్మెంట్ లో భాగంగానే ల్యాండ్ మనీ కూడా మిలిటరీ వాళ్ళకి తెలుసు. ఈ రోజు మీరు ఇక్కడ ల్యాండ్ యాక్విజిషన్ చేసి మేము ఎక్కడో ఇస్తామంటే మిలిటరీ వాళ్ళు ఒప్పుకుంటారా? రెండో విషయం, కంటోన్మెంట్ లో కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది కదా భరత్ వాళ్ళకి. ఆ ఫ్లైఓవర్ కంటోన్మెంట్ ఏదైతే కడతామని రాష్ట్ర ప్రభుత్వాలు సక్సెస్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాయి, ఎందుకు చేయలేకపోయాయి? ఇప్పుడు అది క్లియర్ అయింది కదా, కాలేదు. ప్యారడైజ్ 2 కూడా క్లియర్ అయిపోయినాయి కదా, ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ జరగలేదు భరత్. అక్కడ కూడా అదే చెప్తున్నాను, అక్కడ కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ జరగలేదు. దేర్ ఇస్ ఎ ప్రపోజల్ గివెన్. ఇక్కడ కూడా వీళ్ళు ఇన్ ప్రిన్సిపల్ గా ప్రపోజల్ ఇచ్చారు, ఇన్ని ఎకరాలు ఉంది ల్యాండ్, ఇంత మార్కెట్ వాల్యూ ఉందని. నాకు తెలిసినంత వరకు దే విల్ నాట్ అగ్రీ ఫర్ ఎనీ ల్యాండ్ యాక్విజిషన్ అమౌంట్. దే విల్ నీడ్ ల్యాండ్ కి ల్యాండ్, భూమికి భూమి ఇస్తేనే మిలిటరీ వాళ్ళు ఒప్పుకుంటారు అనేది నాకు తెలిసినంత వరకు. అయితే సబ్జెక్ట్ టు కరెక్ట్ నాకు చెప్పాలి. ఇప్పటి వరకు అయితే నాకైతే మిలిటరీ ల్యాండ్స్ ఫర్ అమౌంట్ కి ల్యాండ్ యాక్విజిషన్ జరిగిందనే విషయం నాకు తెలియదు. రెండో విషయం చెప్పినట్టు ఇది ఒకటి చెప్పినాడు కదా, స్పష్టంగా బీజేపీ వాళ్ళు స్పష్టంగా దే హ్యావ్ కమ్ అవుట్ స్పష్టంగా చెప్పాలి. మేము మూసీ ప్రాజెక్ట్ అనుకూలమా వ్యతిరేకమా? ఇప్పుడు మేము కూడా క్లియర్ గా చెప్తున్నాం, మీరు ప్రక్షాళన చేయండి. సుందరీకరణ మేము ఒప్పుకోము, మేము అడ్డుపడతామని కేటగారికల్ గా చెప్తున్నాం. నేను అదే విషయంలో నేను కోర్టు కూడా పోయాను, ప్రజల మధ్యలో కూడా పోతున్నాము, మేము అదే లైన్ లో కొట్లాడుతున్నాం కూడా. కానీ బీజేపీ వాళ్ళు ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఒక మాట, ఢిల్లీకి పోయినప్పుడు ఒక మాట, ముఖ్యమంత్రి గారి దగ్గర పోయిన ఒక మాట కరెక్ట్ కాదు కదా.
ఓ స్టాండ్ తీసుకోవాలి కదా. వాట్ ఈస్ దేర్ స్టాండ్? క్లారిటీ రావడానికి అవసరం కూడా ఉంది భరత్. వాళ్ళైతే మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదని అంటారు. మూసీ ప్రక్షాళన చేయాలి సబర్మతి రివర్ ఫ్రంట్ లాగా. ఏం కూడా ప్రక్షాళన చేయాలంటున్నాం. మళ్ళీ ఇదే రామరావు గారు మళ్ళీ ఎందుకు వచ్చారు ఆ రోజు పండుగ మేము ఉంటాం కొట్లాడతామని ఎందుకు చెప్పారు? అది అబద్ధాలా? అదేమన్నా డ్రామానా? విశ్వేశ్వర రెడ్డి గారు ఎందుకు ఐదారు కూడా వచ్చారు? ఉంటాం కొట్లాడ చెప్పారు. ఇప్పుడు ఈ చెప్పండి మధు పార్క్ రిడ్జ్ గానీ మిగతా దానిలో గానీ కొద్దిమంది మేము కంపెన్సేషన్ తీసుకుని సిద్ధము అని చెప్పి దానిలో కూడా చీలిక వచ్చింది అంటున్నారు. ఇప్పుడు ఎట్లుంటుంది ప్రజలు పెడతామంటే ఆశ, కొడతామంటే భయం. ఇది అంతే కదా. వాళ్ళకి ఏం అడిగారు? వాళ్ళ ప్రపోజల్ నాకు తెలుసు. వాళ్ళ ప్రపోజల్ వాళ్ళకి చెప్పినట్టే అసలు గవర్నమెంట్ మిస్గైడ్ చేస్తున్నారు. మీకు అపార్ట్మెంట్ ఇస్తామని చెప్పారు భరత్, జరుగుతుందా? అపార్ట్మెంట్ ఇంకొక అపార్ట్మెంట్ మీరు చూసుకోండి, కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న అపార్ట్మెంట్ లో ఇక్కడ మీకు ఈ అపార్ట్మెంట్ పోతే ఇంకోటి కొనిస్తామని చెప్తున్నారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది భరత్? ఖాళీ స్థలం కాదు, వాళ్ళు ఖాళీ స్థలంలో వాళ్ళు స్థలం అడుగుతున్నారు. అదే పరిసర ప్రాంతాల్లో మాకు భూమిని ఇవ్వండి కాంపన్సేషన్ గా. ల్యాండ్ యాక్విజిషన్ ప్రెసెంట్ కమర్షియల్ మార్కెట్ రేట్ ఏదైతుందో, కార్పొరేట్ రేట్ కాదు, కమర్షియల్ మార్కెట్ రేట్ ఏది ఉందో అది ఇవ్వండి మాకు. లేదా కొత్త అపార్ట్మెంట్ చుట్టుపక్కల కలిసిన ప్రాంతాలు అపార్ట్మెంట్ ఇవ్వండి ప్రపోజల్ ఇచ్చారు. తప్పే ఉండాలి అది ఇచ్చిన దాంట్లో. దేర్ ఆర్ పీపుల్ హూ వాంట్ టు టేక్ అప్ దేర్ ప్రపోజల్, దేర్ ఆర్ పీపుల్ హూ డోంట్ వాంట్ టు టేక్ అప్ ఎనీ ప్రపోజల్. సో ఇప్పుడు గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాలా? ఎట్లా ఇవ్వగలుగుతారు? మీరు అపార్ట్మెంట్ కి భూమి ఇస్తారా? అపార్ట్మెంట్ కి మార్కెట్ కమర్షియల్ వాల్యూ ఇస్తారా? లేదా అపార్ట్మెంట్ కి కొత్త అపార్ట్మెంట్ ఇస్తారా? ఏదో ఒకటి చెప్పాలి కదా ప్రభుత్వం కూడా. ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ కాకుండా ఇంకా చాలా చాలా అపార్ట్మెంట్స్ లేకపోతే ఇంకా చిన్న చిన్న బస్తీలు కూడా ఉన్నట్టు. బస్తీలు ఉన్నాయి, గ్రామాలు, ప్రాంతాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. గుళ్ళు ఉన్నాయి, మస్జిద్లు ఉన్నాయి. ఒకటి ఇదే అదనే కాదు కానీ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కానీ ఎన్జిటిలో మీరు పిటిషన్ వేశారు కదా, దాన్ని ఎన్జిటి ఎందుకు డిస్మిస్ చేసింది? డిస్మిస్ చేయలేదు భరత్. మీరు కూడా అలా మాట్లాడితే ఎట్లా? డిస్మిస్ చేసినప్పుడు ఆర్డర్స్ వస్తాయా భరత్? నాకు ఆర్డర్స్ వచ్చాయి కదా. అంటే డిస్పోజ్ అయినా డిస్పోజ్ చేసింది. డిస్పోజ్ లో ఏం చెప్పింది క్లియర్ గా? మేమేం అడిగాము? ఈ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా, ఒక ఫిక్స్డ్ మూసీ బౌండరీ ఎంఎఫ్ఎల్ లేకుండా ముందరకు పోతున్నారని మేము పిటిషన్ వేసినప్పుడు మా పిటిషన్ ని మా వాళ్ళు అడ్మిట్ చేసుకుంటూ ప్రభుత్వానికి ఇదే ప్రశ్నలు అడిగింది. అడిగినప్పుడు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద కోర్ట్ ఏజీ గారు ఏం ఒప్పుకున్నారు? ఈ పర్మిషన్స్ మేము డిపిఆర్ లో పొందుపరిచాము, ఈ పర్మిషన్స్ తీసుకున్నాకనే మేము ప్రాజెక్ట్ కడతామని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద ఒప్పుకున్న తర్వాతనే జడ్జి గారు కేటగారికల్ గా క్లియర్ గా ఆల్రెడీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు అడ్రస్ యువర్ ప్రాబ్లమ్, అడ్రస్ యువర్ ఇష్యూస్. If ever the government do not address these issues, you please come back to this bench అని క్లియర్ గా నాకు ఆర్డర్ లో కూడా ఉంది కదా. సో ఈ ప్రభుత్వం దగ్గర ఈ రోజు కూడా ఈజీ లేదు. ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ చేయలేదు, ఎంఎఫ్ఎల్ లెవెల్ ఫిక్స్ చేయలేదు. భరత్, వేర్ ఈస్ ద డిపిఆర్? ఉందా మీ దగ్గర డిపిఆర్? డిపిఆర్ లేకుండా ప్రాజెక్ట్ తయారు చేయగలుగుతామా? ప్రాజెక్ట్ చేయగలుగుతామా? ఈ రోజు వరకు కూడా మీకు బ్యాంక్ ఎందుకు లోన్ ఇవ్వట్లేదు? ఎందుకు చేస్తుంది? లోన్ రాలేదా? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రాలేదు. వాళ్ళు కేటగారికల్ గా చేసి బట్టి వాళ్ళకు కూడా వాళ్ళ విధి విధానాల్లో, వాళ్ళ బైలాస్ లో టు శాంక్షన్ లోన్స్ ఫర్ సచ్ ఎ ప్రాజెక్ట్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కావాలి. వాళ్ళకు కూడా సోషల్ ఇంపాక్ట్ స్టడీ ఉండాలి వాళ్ళకు కూడా. ఇది ఏది లేకుండా మేము లోన్ ఇవ్వడానికి వాళ్ళ ప్లేయర్ ఇచ్చారు ప్రభుత్వానికి. 3 విషయాలు భరత్ సబ్మిట్ అప్. ఫస్ట్ విషయం, ఈ రోజు వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ కాదు. నేషనల్ అక్కడ ఉన్న మిలిటరీ భూములకు ఇన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ఇది మా మార్కెట్ వాల్యూ. ఇన్ ప్రిన్సిపల్ గా మీరు కాంపెన్సేట్ చేసి ఇస్తామని ఇన్ ప్రిన్సిపల్ గా ఆ డిపార్ట్మెంట్ ఇచ్చినామంటే లెటర్. రెండోది, ప్రభుత్వం దగ్గర ఈ రోజు వరకు కూడా డిపిఆర్ తయారు లేదు, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేషన్ తెచ్చుకోలేదు, సోషల్ ఇంపాక్ట్ చేయలేదు, ఎంఎఫ్ఎల్ లెవెల్ చేయలేదు. మూడోది, ల్యాండ్ యాక్విజిషన్ నోటీసులే ఇచ్చారు కానీ ఇప్పటివరకు ల్యాండ్ యాక్విజిషన్ ప్రాసెస్ మొదలు పెట్టలేదు. ఎన్జిటిలో మేము వేసిన పిటిషన్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఎఫెక్ట్.
మీరు ఒకవేళ మీరు ఒప్పుకున్న వంటి అంశాలు ఇట్లా మీరు పర్మిషన్ తెచ్చుకోకపోతే ఐ విల్ డెఫినెట్లీ గో టు ద కోర్ట్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ సీక్ జస్టిస్. ఓకే ఓకే ఓకే. సో విప్రకాష్ గారు